అందరికీ శరణార్థులు మంచిగున్నారల్లా నేను చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కండ్లు కానొస్తలేవట కాంగ్రెస్ పార్టీలకు యూరియా కష్టాలు లేవట రైతులకు కాంగ్రెస్ గుండెల్లా రాజగోపాల్ గుబులు ఎమ్మెల్యేలతోటి పెట్టినట మీటింగులు కాళేశ్వరం చర్చకు అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ పార్టీలు ఎన్నేస్తారో ఏషాలు భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పాటట రోహింగ్యాలను రాష్ట్రాలే పంపించాలట కేసీఆర్ కట్టిండు ప్రాజెక్టులు రేవంత్ చేస్తుండు రిబ్బన్ కటింగులు పొద్దుగాలనే సెల్ ఫోన్లో ఓ వీడియో చూసిన దాంట్లో ఒకడు చింతాకు మందం పనిచేయడు కానీ బస్తాలు ఎత్తినట్టు ఆడికి ఈడికి తిరిగినట్టు అక్కడి పని మొత్తం వాడే చేసినట్టు బోరింగ్ కొడితే నీళ్ళు వస్తాయి కదా అగో అట్లా వానికే చెమటలు వచ్చినట్టు బరువులు మోసేటోళ్ళే పని దొంగలు అయినట్టు మస్తు కలరింగ్ ఇస్తున్నాడు వాని చేష్టలు చూస్తే మస్తు గమ్మతున్నాయి సరే కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పనులు కూడా అట్లనే ఉన్నాయి అనిపిస్తున్నది నాకు సొమ్మొకల్ది సోకు ఇంకొకళ్ళు అన్నట్టు మంది పిల్లలను మావోలే అని ముద్దించుకున్నట్టు కేసీఆర్ చేసి పెట్టిన పనులకు సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు తానే మొత్తం చేసినట్టు వాటి బరువు తానే మోసినట్టు ఆరాంఘర్ పీజేఆర్ గోపనపల్లి బైరామల్ కూడా ఫ్లైఓవర్లకు తానే ముగ్గు పోసినట్టు తానే కట్టించినట్టు ఫోజులు కొట్టుకుంటా పోయి రిబ్బన్ కటింగ్లు చేసిండు అట్లనే కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్కు మిర్రాలం నాగోల్ ఖాజాకుంట ఫతేనగర్ సఫీల్గూడ నల్ల చెరువుల ఎస్టీపీలను దేవన్నపేట పంపు హౌజులు దేవాలయాల లిఫ్ట్ ఇరిగేషన్ నల్గొండ సర్కారు మెడికల్ కాలేజీ దొడ్డి కొమురయ్య భవన్ కాలోజీ కళాక్షేత్రం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు యాదాద్రి పవర్ ప్లాంట్ బాబు బగ్జీవన్ రామ్ భవన్ ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు స్పోర్ట్స్ భవన్ స్టేట్ ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లు షురూ చేసిండు కత్తెర్లకు సానబెట్టుడు అన్ని తయారైన వాటికాడికి షేరుడు కటింగ్ చేసుడు ఫోటోలకు ఇగిలిచ్చి ఫోజులు పెట్టుడు ఇదే చేసింది ఇన్ని రోజులు మన సీఎం పనికల్ల గారిది గద్వాలకు గోల్కొండకు తిరుగుతది మరి ఏం మోసుకొస్తదంటే తిరుగుడే పని అన్నదట హగో అట్లనే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట కేసీఆర్ ను తిట్టుకుంటేనే సారు గట్టించిన సెక్రటేరియట్ ల మీటింగ్లు పెడుతున్నాడు కేసీఆర్ గట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ల రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు కాళేశ్వరం కూలిందనుకుంటేనే మోటార్లు సిచ్చులొత్తుతున్నారు ఇక ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఎవరు చెప్పుండ్రి ఈ తీరుగా రిబ్బన్ కటింగ్లు రివ్యూ మీటింగ్లతోని రికార్డులు నమోదు చేస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి సారు కాబట్టి కావాల్సినంత మురిసిపోదాం తెలంగాణ రేవంత్ రెడ్డి ఏలువడిలా ఎలిగిపోతున్నందుకు సంబరాలు చేసుకుందాం మార్వాడి గో బ్యాక్ అని కొంతమంది అన్నందుకు బీజేపీ పార్టీలు రోహింగ్యాల గురించి మాట్లాడిండ్రు కదా మార్వాడి గో బ్యాక్ అన్నోళ్ళు ఎప్పుడన్నా రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పిందా అని అన్నందుకు మేమేమన్నా అధికారంలో ఉన్నామా అధికారంలో ఉన్నోళ్ళు గడ్డి తీస్తున్నారా అని అన్నారు కదా కొందరు అగో దానికి బండి సంజయ్ సార్కు బాగా కోపం వచ్చినట్టున్నది అందుకే ఏమంటున్నాడో ఒక్కసారి నుర్రి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం ఇన్నరా కేంద్ర మంత్రి గారు ఎవల మీదికి రోహింగ్యాల బాధ్యత నెట్టేస్తున్నాడో రాష్ట్రాలే రోహింగ్యాలను బయటికి పంపాలన్నట అంటే చొరబాట్లు జరగకుండా చూసే బాధ్యత అన్యాయంగా దేశంలో సొచ్చినోళ్లను బయటికి పంపే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాదన్నట్టు ఎంత ఈజీగా చేతులెత్తేస్తున్నారు చూడుర్రి అంటే అక్రమ చొరబాట్లను అరిగట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది ఆ హోంశాఖకు సహాయ మంత్రిగా పనిచేసుకుంటా గిట్ట మాట్లాడితే ఎట్లన్నట్టు మోడీ అధికారంలోకి రాకముందు రోహింగ్యాలు వచ్చిండ్రు మోడీ సార్ వచ్చినాక ఏ ఒక్కరు రాలేదు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిండన్నట్టు ఎంత మంచిగా నమ్మవలుకుతున్నాడో చూడుర్రి ఆ రోహింగ్యాలు వచ్చింది కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళను బయటికి పంపేది రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తదన్నట్టు కేంద్ర
కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సారు ఏం చేస్తాడన్నట్టంటే ఇగో గీసొంటి మాటలు మాట్లాడతాడు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్నరా బీజేపీ దేవుళ్ళ పాటట అంటే ఆ పార్టీలా జనం ఉండరు, మొత్తం దేవుళ్లే ఉంటారు. ఆ దేవుళ్లే కమలం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తున్నారు అని కాదు గాని ధర్మం కోసం పనిచేసే పార్టీ అన్నట్టు. ఒక్క బీజేపీ పార్టీ తప్ప కర్మ పార్టీలు ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు, నమాజులు చదువుతారు. అంతేగాని మోడీ సారు పాకిస్తాన్ దేశం పోలేదు, ముషరఫ్ తల్లి కాళ్లకు మొక్కలేదు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ అసొంటి రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తలేరు. అవును, బండి సారు చెప్పినట్టు ముస్లింల కోసం బిచ్చపు బతుకు బీజేపీ పార్టీ అసలే ఏషాలేయదని ఎత్తిపోసినట్టు మాట్లాడుతున్నారు. బండి సారు మాటలు విన్న మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చేస్తున్న కొంతమంది తెలంగాణ వాదులు కాంగ్రెస్ పార్టీల మునుగోడు కేంద్రంగా భూకంపం పుట్టినట్టే కొడుతున్నది. రాజగోపాల్ రూపంలో ఎగిసి పడుతున్న లావా చేపట్టి ఒక్కొక్కలకు సల్ల చెమటలు పడుతున్నాయట. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గ పోళ్లకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయట. ఎందుకు ఏమిటి అనేది తెలవాలంటే ఈ ముచ్చట తప్పకుండా నాల్సిందే. 3 కాంట్రాక్టులు 4 కమిషన్లు అన్నట్టు సాగుతున్న రేవంత్ రెడ్డి ఏలుబడిలా రాజగోపాల్ రెడ్డి రూపంలో పెద్ద బాంబులు వేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలా రణరంగమే షురువైంది అంటున్నారు. వస్తే నాకు మంత్రి పదవన్న రావాలి, లేకుంటే రేవంత్ రెడ్డి కుర్సన్నా కూలిపోవాలి అనే ఉపాయాలు వేస్తున్నాడట రాజగోపాల్ రెడ్డి. వాళ్ళ నీళ్లను బతిలాడు, పదివిస్తామని ఇయ్యనందుకు అలుగుడు, కార్యకర్తలు వాటర్ ట్యాంకులు ఎక్కుడు, ఢిల్లీ పెద్దలను కలిసి పైరోగాలు చేసుడు. ఇవన్నీ కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. తనకు మంత్రి పదవి అని సర్కారుంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు చేసిండట. రేవంత్ రెడ్డి అంటే రవ్వంత ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టిండట. అది కూడా ఒక్కరిద్దరు కాదు, 25 మందిని కూడా కట్టిండట. ఇంకే ఉన్నది, గుండెల్లో గుణపం దిగినంత పనైందట సీఎం రేవంత్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి నా సీఎం పదవికే ఎసరు పెట్టిందని అందుకే అర్జెంట్ గా మీటింగులు పెట్టిండట ఒక్కొక్క ఎమ్మెల్యేతోని. నువ్వు మీటింగ్ కు పోయినవా, పోయితే ఏం చర్చించిండ్రు, సర్కార్ను కూల్చే కుట్రలేంటి అని బుద్గరించుకుంటా అడుగుతున్నాడట ఎమ్మెల్యేలను. దీంతోని రేవంత్ రెడ్డి వర్గం జనానికి గజ్జు గజ్జు అంటాందట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉండాలనా ఊసిపోవాలనా అనేది రాజగోపాల్ రెడ్డి చేతులకు పోయింది. ఎంత ఘోరం అయిపాయే అని బాధపడే కాడికొచ్చిందట కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. ముందు ముందు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది, మళ్ళా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎక్కడ కలిసి మీటింగ్ పెట్టుకుంటారనేది ముందు ముందు చూడాలి. అధ్యక్ష అధ్యక్ష అనుడు, మైకులు కట్టు చేసుడు, పిట్ట కథలు చెప్పుడు, ప్రభుత్వాన్ని ఎక్కువ విమర్శిస్తే సస్పెండ్ చేసుడు, బావా బామ్మర్దులు ఇద్దరు 2 దిక్కుల వాయించుడు, సర్కార్ను విమర్శిస్తే అధికార ఎమ్మెల్యేలు గద్దల తీరగలేసి గగ్గోలు పెట్టుడు మొదలు కాబోతున్నాయి. అదేనుల్లా ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయట. పైసలు ఇచ్చి తన్నిచ్చుకున్నాడట వెనకట ఎవడో. అగో అదే పని కాంగ్రెస్ సర్కారు చేయబోతున్నట్టే కొడుతున్నదని కొందరు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఓ దిక్కు మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోసుకుంటేనే ఆ ప్రాజెక్టు పనికిరాదు అనే ప్రచారాన్ని చేసిండ్రు. దానికి జనం షీ కొట్టి షీదరించుకుంటాండ్రు. ఇప్పుడు ఆ షీదరింపు తెలంగాణ మొత్తానికి, దేశం మొత్తానికి తెలవాలని అనుకున్నారో ఏమో కాంగ్రెస్ పార్టీలు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను చర్చించేందుకు అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నదట. బీఆర్ఎస్ పార్టీలకు మైక్ కట్టి చేయకుండా మాట్లాడనిస్తే వాళ్ళ ఇజ్జతు వాళ్ళు తీసుకున్నట్టే అవుతుంది గాని అట్లా చేస్తే వాళ్ళను కాంగ్రెస్ పార్టీలు అని ఎందుకు అంటారు? కానీ ఎప్పటి తీరుగానే కాళేశ్వరం గొప్పతనం చెప్పనీయకుండా మైకులు కట్ చేస్తారు. నిజాలు మాట్లాడితే గయ్యమని మొత్తుకుంటారు. త్యాపకు సీఎం లేచి టాపిక్ ను పక్కదారి పట్టిస్తాడు. కాళేశ్వరం పనికి రాకుండా అయిపోయింది. దాని వల్ల తెలంగాణ సంపద తగ్గింది. సెంటు భూమి
భూమి దడవలేదు, చేను శెలకలు పారలేదన్నట్టు చెప్తారు. సోది ముచ్చట్లు పుట్టెడు అబద్ధాలు చెప్తారు. అసెంబ్లీలో ఎంత చెప్పినా బయట జనాలు చూస్తున్న దాన్ని మార్చలేరు కదా. కాళేశ్వరం నీళ్ల ఎగజిమ్ముతుంటే సెల్ఫీలు తీసుకున్న జనాల సంబరాన్ని మార్చలేరు కదా, వాళ్ళ కండ్లను ముయ్యలేరు కదా. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి జరిగింది అని పీసీ ఘోష్ తోని నివేదిక రాయించి దాన్ని అసెంబ్లీలో చదివినంత మాత్రాన అబద్ధం నిజం కాదు కదా. తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు కదా. కండ్లు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు చేయాలనే ఉపాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు తెలంగాణ రైతన్నలు. కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు కండ్లు కనిపించని వాళ్ళ కోసం కంటి వెలుగు అనే చక్కని పథకం తీసుకొచ్చిండు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూయించుకుంటే మంచిగా ఉండేది కదా, కండ్లు చక్కదనంగా కనిపించేటి కదా. ఎందుకు అట్టన్నో పిల్ల అంటారా? పాపం వాళ్లకు రాష్ట్రంలో ఉన్న యూరియా కష్టాలు కానొస్తలేవట. కంటి వెలుగులా కండ్లు చూయించుకుంటే మంచిగా కనిపించేటి కదా. ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు గానీ రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. ఇన్నరా ఏమంటున్నాడో? కారు గుర్తు మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి యూరియా కష్టాలు అసలు శ్రీహరి కండ్లకు కానొస్తలేవట. పాపం పెద్ద మనిషి అయిండు కదా, నిజంగానే కానొస్తలేవు కావచ్చు. మరి లేకుంటేంది, ఒక్క కాడ కాదు రెండు దిక్కుల కాదు, రాష్ట్రం మొత్తంలా యూరియా కోసం రైతులు తనలాడుతుండ్రు. యూరియో రామచంద్ర అని రోడ్లెక్కి మొత్తుకుంటున్నారు. అసొంటిది కనిపించకుంటే ఏమన్నట్టు? అంతెందుకు, యూరియా ఇచ్చే కేంద్ర సర్కారు మంత్రి కిషన్ రెడ్డి యూరియా సమస్య ఉన్నది నిజమే, రైతులు తిప్పల పడుతున్నారని చెప్పిండు. అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఎందుకు తెలుస్తలేదు కావచ్చు. ఇంత ఘోరంగా కండ్లు కనిపించకుంటే ఎందుకున్నారు కావచ్చు. రోడ్లెక్కిన రైతులు, లైన్లు కట్టిన జనాలు మొత్తానికే కనిపిస్తలేరో లేకుంటే మస్క కనిపిస్తున్నారో తెలియదు గాని ఇగో గిట్లా దాటేసినట్టే మాట్లాడుతున్నారు. రైతులు కొందరు సొమ్మసిల్లి కింద పడుతున్నారు, చెట్ల కింద సేద తీరుతున్నారు. వట్టిపోతున్న పంటలను చూసి గుండెలు బాదుకుంటున్నారు. అసొంటి ముచ్చట్లు పేపర్లల్లా టీవీలల్లా వస్తున్నాయి. కండ్లు కనిపించకపోతే మాత్రం షోలైనా వినిపించాలి కదా. రైతుల అర్పులు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్న తిట్లైనా వినిపించాలి కదా. ఆ షోలు కూడా పనిచేస్తలేవు కావచ్చునా. ఇట్లా తయారైంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఎంత ఘోరమో చూడుర్రి. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.